Passage 8. One of the major crises facing the country is the looming water shortage. One of the major crises అంటే చాలా క్రిసిస్ అంటే మనకి సంక్షోభాలు, ప్రాబ్లమ్స్. ఇందులో మేజర్ అంటే ముఖ్యమైన ప్రాబ్లం ఫేసింగ్ ద కంట్రీ ఈజ్ లూమింగ్ వాటర్ షార్టేజ్. లూమింగ్ అంటే పొంచి ఉన్న వాటర్ షార్టేజ్, మనకి వాటర్ తగ్గిపోతుంది. షార్ట్ ఏజ్ అంటే తగ్గుతుంది, వాటర్ షార్టేజ్. ఇది మన మెయిన్ ప్రాబ్లం. ద రీసెంట్ రిపోర్ట్ ఆఫ్ ద యుఎన్ అంటే యునైటెడ్ నేషన్స్ యుఎన్ హ్యాస్ నేమ్డ్ ఇండియా అమాంగ్ ద వర్స్ట్ కంట్రీస్ ఫర్ పూర్ క్వాలిటీ ఆఫ్ వాటర్. ఇండియా కూడా ఈ లిస్ట్ లో చేరిపోయిందంట. యుఎన్ రిపోర్ట్ ప్రకారం రీసెంట్ అంటే మనం ఏం చెప్పాలి, ఈ మధ్య ఇచ్చిన రిపోర్ట్స్ లో ద రీసెంట్ రిపోర్ట్స్ ఆఫ్ యుఎన్ హ్యాస్ నేమ్డ్ ఇండియా అమాంగ్ ద వర్స్ట్ కంట్రీస్ ఫర్ పూర్ క్వాలిటీ ఆఫ్ వాటర్. వాటర్ క్వాలిటీ తక్కువగా ఉన్న దేశాలు ఇండియా కూడా చేరిపోయింది. ద రిపోర్ట్ ర్యాంక్స్ 122 కంట్రీస్. ఇది ర్యాంకింగ్స్ ఇచ్చింది మొత్తం 122 దేశాలు అకార్డింగ్ టు ద క్వాలిటీ ఆఫ్ దేర్ వాటర్. వాటి వాటర్ క్వాలిటీ యాజ్ వెల్ యాజ్ దేర్ ఎబిలిటీ అండ్ కమిట్మెంట్ టు ఇంప్రూవ్ ద సిచ్యువేషన్. వాటి యొక్క ఎబిలిటీ, సామర్థ్యం అండ్ కమిట్మెంట్ టు ఇంప్రూవ్ ద సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ ఇంప్రూవ్ చేయడానికి అది ఏ మాత్రం నిశ్చయించుకుందన్న దాన్ని బట్టి కూడా మనకి ర్యాంకింగ్స్ ఇచ్చారనమాట. రిపోర్ట్ ర్యాంక్స్ 122 countries according to the quality of their water as well as their ability and commitment to improve the situation. Belgium is considered the worst basically because of the quality of its groundwater. ఈ బెల్జియం కూడా అన్నిట్లో వర్స్ట్ అన్నమాట. బికాస్ ఆఫ్ ఇట్స్ గ్రౌండ్ వాటర్ ల్యాక్. గ్రౌండ్ వాటర్ లేదు దానికి, సో ఇది వర్స్ట్ పొజిషన్ లో ఉంది. రైన్స్ ఫెయిల్డ్ ఇన్ మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా లాస్ట్ ఇయర్. పోయిన సంవత్సరం లాస్ట్ ఇయర్ రైన్స్ పడలేదు ఇండియాలో. అండ్ ద వాస్ట్ ఏరియాస్ ఆఫ్ రాజస్థాన్, చాలా ఎక్కువ ప్రదేశం. వాస్ట్ ఏరియాస్ అంటే విశాలమైన ప్రదేశం ఆఫ్ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఆంధ్ర అండ్ ఒడిస్సా వర్ ఇన్ ద గ్రిప్ ఆఫ్ devastating drought. Devastating means వినాశకరమైన డ్రాట్, కరువు, చాలా ప్రమాదకరమైన కరువు. గ్రిప్ ఆఫ్ కోరల్లో అంటే మనం కరువులోకి దిగిపోతున్నాం అన్నట్టు. ఆంధ్ర, ఒడిస్సా, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో చాలా పార్ట్స్ లో వాన పడక అక్కడ కరువు ఎక్కువ ఉందని. పీపుల్ వితౌట్ వాటర్ టర్న్స్ డెస్పరేట్ అండ్ వైలెంట్. పీపుల్ కి వాటర్ దొరక్కపోవడం వల్ల వాళ్ళు డెస్పరేట్, నిస్సహాయంగా, వాళ్ళు క్రూరంగా, వైలెంట్, హింసాత్మకంగా తయారవుతున్నారు అని. దీనికి ఎగ్జాంపుల్ గా విలేజెస్ ఇన్ రాజస్థాన్ లాస్ట్ ఇయర్ అటాక్డ్ ద ఫుడ్ కార్పొరేషన్ గోడౌన్స్. రాజస్థాన్ లో ఉన్న విలేజెస్ ఏం చేశారు, లాస్ట్ ఇయర్ ఫుడ్ కార్పొరేషన్ గోడౌన్స్ మీద అటాక్ చేశారు. వాళ్ళు దాని మీద దండెత్తారు. వర్స్ మే బి కమింగ్. ఇంకా ముందు రోజులు ఎలా ఉంటాయో, వర్స్ అంటే రాబోయే, దారుణంగా. మే బి కమింగ్, ఇంకా ముందు రోజులు ఇంకా వర్స్ గా ఉండొచ్చు అని అంటున్నారు. విత్ మ్యాన్ రెఫ్యూజింగ్ టు కంట్రోల్ పొల్యూషన్. మనం రెఫ్యూజ్ చేస్తున్నాం, నిరాకరిస్తున్నాం. టు కంట్రోల్ పొల్యూషన్ ని కంట్రోల్ చేయడంలో మనం నిరాకరిస్తున్నాం. వెహికల్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం, ఇవన్నీ చెప్తున్నాం అనమాట. అమెరికా, ఇందులో మెయిన్ గా అమెరికా ద వరల్డ్స్ గ్రేటెస్ట్ పొల్యూటర్. ప్రపంచంలోనే ఎక్కువ దేశాల్లో ఏది గ్రేటెస్ట్ పొల్యూటర్ అంటే అమెరికా అని చెప్తున్నారు. రెఫ్యూజెస్ టు కోఆపరేట్ విత్ అదర్ కంట్రీస్. అది నిరాకరిస్తుంది కోఆపరేట్ చేయడానికి, అదర్ కంట్రీస్ తో కోఆపరేట్ చేయడానికి అమెరికా నిరాకరిస్తుంది. ద వరల్డ్స్ గెటింగ్ హాటర్. ఈ పొల్యూషన్ వల్ల ప్రపంచం మొత్తం వేడెక్కిపోతుంది. గెటింగ్ హాటర్, వేడెక్కిపోతుంది. దిస్ మీన్స్ దట్ ద గ్రేట్ ఐస్ షెల్స్, పెద్ద పెద్ద ఐస్ షెల్స్ అంటే ఐస్ గెడ్డలు ఉంటాయి కదా, ఆర్కిటికా, అంటార్కిటికాలో, వాటిలో వెయింగ్ బిలియన్స్ ఆఫ్ టన్స్, కొన్ని వందల టన్నులు
కొన్ని 100 కోట్లు, బిలియన్స్ అంటే 100 కోట్ల టన్నులు వెయిట్ బరువున్న ఆ ఐస్ గడ్డలు కరిగిపోతున్నాయి ఆఫ్ అంటార్కిటికా ఆర్ కొలాప్సింగ్ అంటే కూలిపోతున్నాయి. వీ కెనాట్ ఈవెన్ ఇమాజిన్ ద డేంజరస్ కాన్సిక్వెన్సెస్. మనం ఈ ఊహించడం కూడా కష్టం. వి కెనాట్ ఈవెన్ ఇమాజిన్ ద డేంజరస్, ప్రమాదకరమైన కాన్సిక్వెన్సెస్, పరిణామాలు. అలా అది కరిగిపోతే చాలా ప్రమాదం పొంచి ఉంది అని చెప్తున్నారు ఈ ప్యాసేజ్ లో. ఈ ప్యాసేజ్ మీనింగ్ మనం ఒకసారి చదవగానే అర్థం కాకపోవచ్చు, కానీ మనం ట్రిగ్గర్ వర్డ్స్ బట్టి ఆన్సర్స్ చేయాలి. ఫస్ట్ వీ హ్యావ్ టు రీడ్ ఇట్ స్లోలీ అండ్ కేర్ఫుల్లీ. నెక్స్ట్ రీడ్ ద క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్, బెల్జియం ఈజ్ సఫరింగ్ అక్యూట్లీ బికాస్ ఆఫ్. ఇక్కడ మనకి అక్యూట్లీ మీనింగ్ తెలియకపోయినా, అక్యూట్లీ మీన్స్ తీవ్రంగా అని అర్థం. బెల్జియం సఫరింగ్ అక్యూట్లీ బికాస్ ఆఫ్, దేనికి బాగా ఇబ్బంది పడుతుంది అని. బెల్జియం అనేది మన ట్రిగ్గర్ వర్డ్. ఈ బెల్జియం వర్డ్ ఎక్కడుంది ప్యాసేజ్ లో అనేది చూడాలి. ఇక్కడ ఉంది మనకి బెల్జియం అనేది. బెల్జియం ఈజ్ కన్సిడర్డ్ ద వర్స్ట్ బేసికల్లీ బికాస్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ ఇట్స్ గ్రౌండ్ వాటర్. ఈ ప్యాసేజ్ లో ఈ వర్డ్ చూస్తే చాలు, సెంటెన్స్ చదివి దీన్ని బట్టి ఏంటి క్వశ్చన్, బెల్జియం ఈజ్ సఫరింగ్ అక్యూట్లీ బికాస్ ఆఫ్ ద స్లగిష్ పేస్ ఆఫ్ ఇట్స్ ఎకానమీ. అసలు ఈ వర్డ్సే రాలా మనకి. ద డిశ్చార్జ్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్, ఇది కూడా రాలా. ద క్వాలిటీ ఆఫ్ ఇట్స్ గ్రౌండ్ వాటర్, ఇది గ్రౌండ్ వాటర్ అనేది వచ్చింది మనకి. సో ఇది అని పెట్టేసేయాలి, ద క్వాలిటీ ఆఫ్ ఇట్స్ గ్రౌండ్ వాటర్. నెక్స్ట్ విలేజర్స్ రైజింగ్ కాస్ట్ ఆఫ్ లివింగ్, ఇది కూడా కాదు. సో ద క్వాలిటీ ఆఫ్ ఇట్స్ గ్రౌండ్ వాటర్, సి ఇస్ ద రైట్ ఆన్సర్. వీటి మీనింగ్లు ఏంటంటే, స్లగిష్ పేస్ అంటే నత్తనడక ఎకానమీ, తన ఎకానమీ నత్తనడకలో ఉందని అర్థం. డిశ్చార్జెస్ అంటే విడుదల చేయడం ఆఫ్ ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్, ఇండస్ట్రీ నుంచి వ్యర్థాలను డిశ్చార్జ్ చేయడం వల్ల కాదు, ఇది కాదు. ద క్వాలిటీ ఆఫ్ ఇట్స్ గ్రౌండ్ వాటర్, దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విలేజర్స్ ఇన్ రాజస్థాన్ అటాక్డ్ ఫుడ్ కార్పొరేషన్ గోడౌన్స్ బికాస్ ఆఫ్. ఇది మనకి, ఇది రాజస్థాన్ ఫుడ్ కార్పొరేషన్ ఇది ఉంది కదా, అక్కడికి వెళ్దాం. ఫస్ట్ మనం ప్యాసేజ్ లో ఎక్కడుంది, ఇక్కడ ఉంది. విలేజర్స్ ఇన్ రాజస్థాన్ లాస్ట్ ఇయర్ అటాక్డ్ ద ఫుడ్ కార్పొరేషన్ గోడౌన్స్, అదే ఇచ్చాడు. మరి మనకు ఆన్సర్ ఎక్కడుంది, దాని ముందు చూద్దాం. ఫస్ట్, పీపుల్ వితౌట్ వాటర్ టర్న్ డెస్పరేట్ అండ్ వైలెంట్, దీనికి ఎగ్జాంపుల్ గా ఇది ఇచ్చారు. కాబట్టి పీపుల్ వాటర్ లేకపోవడం వల్ల వాళ్ళు డెస్పరేట్ అంటే నిస్సహాయంగా, వైలెంట్ వాళ్ళు హింసాత్మకంగా మారుతున్నారు అని. సో దీనికి ఆన్సర్ అదే అనమాట. లో ప్రైజెస్ అఫోర్డ్ టు దెమ్ ఫర్ వీట్, తక్కువ రేట్లు ఇచ్చినందుకంట, వీటికి తక్కువ కాదు. రిఫ్యూజల్ ఆఫ్ ఫుడ్ కార్పొరేషన్ టు బై వీట్, వాళ్ళ వీట్ కొననందుకంట కాదు. నో ఫైనాన్షియల్ హెల్ప్ ఫర్ ద గవర్నమెంట్ బాడీస్, ఫైనాన్షియల్ అంటే ఆర్థిక సహాయం లేకపోవడం వల్ల కాదు. షార్టేజ్ ఆఫ్ వాటర్, ఈజీగా కనుక్కోవచ్చు. షార్టేజ్ ఆఫ్ వాటర్ అనేది ఉంది మనకి. షార్టేజ్ అంటే తక్కువ, లో వాటర్ అని. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వాట్ మేజర్ క్రిసిస్ ఈజ్ ద కంట్రీ ఫేసింగ్ టుడే. మన మేజర్ ఫస్ట్ లోనే ఉంది, మేజర్ అనేది ఫస్ట్ సెంటెన్స్. ఇక్కడే మన స్టార్టింగ్ మేజర్ క్రిసిస్ అనేది ప్యాసేజ్ లో ఎక్కడ ఉందో చూసి దాన్ని బట్టి చేస్తే ఫస్ట్ లోనే ఉంది. సో దాని ఆన్సర్ వాటర్ షార్టేజ్ వల్లే మన మేజర్ క్రిసిస్. నెక్స్ట్, ద వర్డ్ డివాస్టేటింగ్ మీన్స్, డివాస్టేటింగ్ అనేది ఎక్కడ ఉంది, డివాస్టేటింగ్ అంటే ఏంటి, అర్థం ఏంటి అని అడుగుతున్నాడు. ద వర్డ్ డివాస్టేటింగ్ అసలు ఎక్కడ ఉందో చూద్దాం. ఫస్ట్ ప్యాసేజ్ లో ఇక్కడ ఉంది, గ్రిప్ ఆఫ్ డివాస్టేటింగ్ డ్రాట్ అంటే కూరలు అనుకున్నాం కదా. గ్రిప్ అంటే కూరలు, డివాస్టేటింగ్ డ్రాట్ అంటే బాగా ప్రమాదకరమైన, వినాశకరమైన అని. సో దాని మీనింగ్ డివాస్టేటింగ్ అంటే బ్లెస్డ్, దీవించడం కాదు. ఫార్చునేట్, అదృష్టం కాదు. పీస్ కాదు. సో దీన్ని బట్టి డిజాస్టర్ అంటే డివాస్టేటింగ్, ప్రమాదకరమైన, వినాశకరమైన అని అర్థం. ద వరల్డ్స్ గ్రేటెస్ట్ పొల్యూటర్ కంట్రీ ఈజ్, ఇది డైరెక్ట్ బిట్. ద వరల్డ్స్ గ్రేటెస్ట్ పొల్యూటర్ కంట్రీ, ఇది ఎక్కడుందో చూడండి. ప్యాసేజ్ లో ఎక్కడుందో చూసి దాని దగ్గర, వరల్డ్స్ గ్రేటెస్ట్ పొల్యూటర్ అమెరికా ద వరల్డ్స్ గ్రేటెస్ట్ పొల్యూటర్. సో ఆన్సర్ ఈస్ అమెరికా. ఏ, బి ఈస్ ద రైట్ ఆన్సర్.